అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శివయ్య యొక్క 108 నామాలు, వాటి అర్థాల గురించి వివరంగా తెలుసుకుందాము. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక నోటిఫికేషన్ అనేది మీ వరకు అందడం జరుగుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలని లైక్ మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భక్తుల కష్టాలను తొలగించి మంగళాన్ని ప్రసాదించే పరమేశ్వరుడు శ్రీ మహాదేవుడు. శివుని నామస్మరణం చేయడం వల్ల పాపనాశనం, మానసిక శాంతి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. ఈరోజు మనం భక్తి శ్రద్ధలతో శివుని 108 పవిత్ర నామాలు అర్థాలతో పాటు తెలుసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, వినండి. శివకృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నాను. శివుని 108 నామాలు భక్తికి, శాంతికి, ఆధ్యాత్మిక శుద్ధికి మార్గదర్శకాలు. ప్రతి నామం శివుని ఒక మహత్తర గుణాన్ని, ఆయన అనంత శక్తిని ప్రతిబింబిస్తుంది. ఈ నామాల జపం మనసునకు ప్రశాంతతను, జీవితానికి శుభ ఫలితాలను అందిస్తుంది. భక్తితో శివుని 108 నామాలను స్మరించడం మోక్ష మార్గంలో ఒక పవిత్ర సాధన. శివుని 108 నామాలు వేదాలు, పురాణాలలో చెప్పబడిన పరమ సత్యానికి ప్రతీకలు. ఆయన సృష్టి, స్థితి, లయలకు అధిపతి అయిన మహాదేవుడు. ప్రతి నామం జపించేటప్పుడు భక్తుడి అహంకారం కరుగుతుంది, భయం అనేది తొలగిపోతుంది. శివనామ స్మరణ వల్ల మనస్సు పవిత్రమై అంతరాత్మకు వెలుగు కలుగుతుంది. దుఃఖాలను నశింపచేసి ధైర్యం మరియు జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి శివనామాలకు ఉంది. నిత్యం భక్తితో శివుని 108 నామాలు జపిస్తే జీవితం శాంతి, సంతోషంతో నిండుతుంది. స్వామివారి నామాలు భక్తికి ఒక అమృతధార లాంటివి. ప్రతి నామం శివుని అనంత కరుణకు, అపార శక్తిని తెలియచేస్తుంది. శివుడు కాలాతీతుడు, గుణాతీతుడు, సర్వంతర్యామి. ఆయన నామస్మరణ మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. 108 నామాల జపం వల్ల మనస్సు ఏకాగ్రతై ఆత్మబలం అనేది పెరుగుతుంది. శివభక్తికి కులం, మతం, వయసు అనే భేదాలు ఉండవు కూడాను. భక్తితో ఒక్క నామం జపించిన శివుడు కరుణ చూపుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శివుని నామాలు పఠించే వారి జీవితంలో దుఃఖాలు క్రమంగా దూరమవుతాయి. లింగారాధనతో పాటు 108 నామాల స్మరణ మహాపుణ్య ఫలాన్ని ఇస్తుంది. శివనామ జపం మనకు శాంతి, స్థైర్యం, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది. శివుడు ఆది అంతం లేని పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన 108 నామాలు వేదాల సారాన్ని, ఉపనిషత్తుల తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి నామం శివుని ఒక విశిష్ట లీలను, అనంత కరుణను తెలియచేస్తుంది. నీలకంఠుడిగా విషాన్ని ధరించి లోకాలను రక్షించిన కరుణామూర్తి శివుడు. బోలాశంకరుడు భక్తుడి హృదయాన్ని మాత్రమే చూస్తాడు, భౌతిక సంపదను కాదు. శివనామ స్మరణ వల్ల పాపాలు క్షయమై పుణ్యం వృద్ధి చెందుతుంది. మనసు చంచలమైనప్పుడు శివనామ జపం ప్రశాంతతను ప్రసాదిస్తుంది. 108 నామాల పఠనం ధ్యానానికి, ఆత్మశుద్ధికి మహత్తరమైన సాధన. శివుడు వైద్యనాథుడు. శారీరక, మానసిక రోగాలను నశింపచేస్తాడు. కైలాసవాసి అయిన శివుడు ప్రతి హృదయంలో నివసిస్తాడు. శివనామాలను భక్తితో జపించే వారి జీవితంలో భయం, దుఃఖం నిలవవు. నిత్య జీవనంలో శివతత్వాన్ని ఆచరించడమే నిజమైన శివారాధన. శివుని 108 నామాలు మోక్ష మార్గంలో మనకు దీపస్తంభంలా నిలుస్తాయి. అయితే మనం ప్రతినిత్యం శివనామస్మరణ మరియు 108 నామాలను పఠించడం వల్ల శివుని యొక్క ఆశీస్సులు అనేవి మనకి ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక ఆలస్యం అనేది చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్క నామం గురించి మరియు వాటి అర్థం గురించి తెలుసుకుందాము. ఓం శివాయ నమః. శుభస్వరూపుడు. ఓం మహేశ్వరాయ నమః. పరమేశ్వరుడు. ఓం శంభవే నమః. మంగళకారకుడు. ఓం పినాకినే నమః. పినాక ధనస్సు ధరించినవాడు. ఓం శశిశేఖరాయ నమః. చంద్రశేఖరుడు. ఓం వామదేవాయ నమః. సుందర స్వరూపుడు. ఓం విరూపాక్షాయ నమః. విశాల నేత్రాలు కలవాడు. ఓం కపర్ధినే నమః. జటాజూటం కలవాడు. ఓం నీలలోహితాయ నమః.
నీలవర్ణుడు. ఓం శంకరాయ నమః శుభాన్ని కలిగించేవాడు. ఓం శూలపాణయే నమః త్రిశూలధారి. ఓం ఖట్వాంగినే నమః ఖట్వాంగ ఆయుధధారి. ఓం విష్ణువల్లభాయ నమః విష్ణుప్రియుడు. ఓం సిపివిష్ణయ నమః సర్వవ్యాపి. ఓం అంబికానాథాయ నమః పార్వతీపతి. ఓం శ్రీకంఠాయ నమః నీలకంఠుడు. ఓం భక్తవత్సలాయ నమః భక్తులను ప్రేమించేవాడు. ఓం భవాయ నమః సృష్టికారణుడు. ఓం శర్వాయ నమః సంహారకుడు. ఓం త్రిలోకేశాయ నమః మూడు లోకాల అధిపతి. ఓం శివలింగాయ నమః లింగరూపుడు. ఓం ఉమాపతయే నమః ఉమాదేవి భర్త. ఓం పశుపతయే నమః జీవులకు అధిపతి. ఓం గంగాధరాయ నమః గంగను ధరించినవాడు. ఓం అంధకాసుర సూదనాయ నమః అంధకాసుర సంహారకుడు. ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః భస్మధారి. ఓం నాగాభరణాయ నమః సర్పాభరణుడు. ఓం అనంతాయ నమః అంతం లేనివాడు. ఓం కపాలినే నమః కపాలధారి. ఓం త్రిపురాంతకాయ నమః త్రిపురాసుర సంహారకుడు. ఓం మృత్యుంజయాయ నమః మృత్యువును జయించినవాడు. ఓం సర్వజ్ఞాయ నమః సర్వం తెలిసినవాడు. ఓం పరమేశ్వరాయ నమః సర్వోన్నతుడు. ఓం యోగేశ్వరాయ నమః యోగులకు అధిపతి. ఓం మహాదేవాయ నమః మహాదేవుడు. ఓం ధ్యానమూర్తయే నమః ధ్యానరూపుడు. ఓం కైలాసవాసినే నమః కైలాస నివాసి. ఓం దక్షయజ్ఞ వినాశనాయ నమః దక్షయజ్ఞనాశకుడు. ఓం వీరభద్రాయ నమః వీరరూపుడు. ఓం భీమాయ నమః భయంకరుడు. ఓం పరమాత్మనే నమః పరమాత్మ. ఓం జగదీశ్వరాయ నమః జగత్తునకు అధిపతి. ఓం ఓం అవ్యయా నమః నశించనివాడు. ఓం త్రినేత్రాయ నమః మూడు నేత్రాలు కలవాడు. ఓం కాలకాలాయ నమః కాలానికే కాలుడు. ఓం మహాకాలాయ నమః మహాకాలుడు. ఓం కాలభైరవాయ నమః భైరవరూపుడు. ఓం దయాళవే నమః కరుణామయుడు. ఓం భక్తపాలకాయ నమః భక్తరక్షకుడు. ఓం సదాశివాయ నమః నిత్యశివుడు. ఓం విశ్వేశ్వరాయ నమః విశ్వాధిపతి. ఓం ఈశానాయ నమః ఈశానానికి అధిపతి. ఓం రుద్రాయ నమః రుద్రస్వరూపుడు. ఓం హరాయ నమః పాపహరుడు. ఓం సర్వేశ్వరాయ నమః సర్వాధిపతి. ఓం నీలగ్రీవాయ నమః నీల మెడ కలవాడు అంటే బులుగు రంగు మెడ కలవాడు. ఓం విశ్వరూపాయ నమః విశ్వరూపుడు. ఓం మహావీరాయ నమః మహావీరుడు. ఓం జటాధరాయ నమః జటాజూటధారి. ఓం పావనాయ నమః పవిత్రుడు. ఓం తపస్వినే నమః తపస్సు చేసేవాడు. ఓం భక్త సులభాయ నమః భక్తులకు సులభుడు సులభంగా ప్రసన్నమవుతాడు అని అర్థం. ఓం శాంతాయ నమః శాంతస్వరూపుడు. ఓం సర్వమంగళాయ నమః మంగళకారుడు. ఓం అమృతాయ నమః అమృత స్వరూపుడు. ఓం భవానీపతయే నమః భవానీ యొక్క భర్త. ఓం ఆత్మారామ నమః ఆత్మలో రమించేవాడు. ఓం పరబ్రహ్మణే నమః పరబ్రహ్మడు. ఓం జ్ఞానస్వరూపాయ నమః జ్ఞానరూపుడు. ఓం భక్తప్రియాయ నమః భక్తులకు ప్రియుడు. ఓం అచలాయ నమః స్థిరమైన వాడు. ఓం గిరీశాయ నమః పర్వతాధిపతి. ఓం సురేశ్వరాయ నమః దేవతలకు అధిపతి. ఓం సర్వదాయ నమః అన్నీ ఇచ్చేవాడు. ఓం మహాతపసే నమః మహాతపస్సు కలవాడు. ఓం బ్రహ్మచారిణే నమః బ్రహ్మచర్యవంతుడు. ఓం ధర్మాత్మనే నమః ధర్మస్వరూపుడు. ఓం భగవతే నమః ఐశ్వర్యవంతుడు. ఓం ఈశ్వరాయ నమః నియంత్రణకర్త. ఓం శరణ్యాయ నమః శరణు కోరిన వారికి రక్షకుడు.
ఓం సర్వభూతాధిపాయ నమః సమస్త జీవులకు అధిపతి. ఓం పశుపాలకాయ నమః జీవులను కాపాడేవాడు. ఓం మహాయోగినే నమః మహాయోగి. ఓం సర్వకారుణ్యాయ నమః సర్వకరుణామయుడు. ఓం ఆనందాయ నమః ఆనంద స్వరూపుడు. ఓం నిత్యాయ నమః నిత్యము మనతో ఉండేవాడు. ఓం శుద్ధాయ నమః శుద్ధ స్వరూపుడు. ఓం సత్యాయ నమః సత్యస్వరూపుడు. ఓం పరమేశాయ నమః పరమేశ్వరుడు. ఓం మోక్షదాయకాయ నమః మోక్షాన్ని ప్రసాదించేవాడు. ఓం శివప్రదాయ నమః శుభాన్ని ప్రసాదించేవాడు. ఓం భయనాశనాయ నమః భయాన్ని తొలగించేవాడు. ఓం కృపాసాగరాయ నమః కృపాసముద్రుడు. ఓం భక్తవరదాయ నమః భక్తులకు వరాలిచ్చేవాడు. ఓం సర్వశ్రేయస్కరాయ నమః శ్రేయస్సును కలిగించేవాడు. ఓం లోకనాథాయ నమః లోకాధిపతి. ఓం త్రికాలజ్ఞాయ నమః మూడు కాలాలు తెలిసినవాడు. ఓం సర్వసాక్షినే నమః అన్నింటికీ సాక్షి. ఓం చిదానందాయ నమః చైతన్యానంద స్వరూపుడు. ఓం మహాకృపాయ నమః మహాకరుణామయుడు. ఓం శివశాంతయ నమః శివశాంతి ప్రసాదించేవాడు. ఓం పరమశివాయ నమః పరమశివుడు. ఓం ఆదిదేవాయ నమః ఆదిదేవుడు. ఓం భవభయహరాయ నమః జన్మ మరణ భయహరుడు. ఓం శివభక్తవరప్రదాయ నమః శివభక్తులకు వరదాత. ఓం సర్వలోకేశ్వరాయ నమః సమస్త లోకాలకు అధిపతి. ఓం మహాశక్తి సమన్వితాయ నమః శక్తితో ఏకమైన వాడు. ఓం ఓంకార స్వరూపాయ నమః ఓంకార రూపుడైన శివుడు. ఇవేనండి స్వామివారి దివ్యమైన 108 నామాలు, వాటి అర్థాలు. శివుని 108 నామాల స్మరణతో మన హృదయం శుద్ధమై మనసు ప్రశాంతతను పొందుతుంది. ఈ పవిత్ర నామాలు మన జీవితంలో వెలుగును స్థైర్యాన్ని నింపుతాయి. నిత్యం భక్తితో శివనామాలను జపిస్తూ ధర్మ మార్గంలో ముందుకు సాగుదాం. శివ కటాక్షంతో అందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నాము. అయితే ఈ నామాల జపం వల్ల మనలోని నెగిటివ్ భావాలు క్రమంగా తొలగిపోతాయి. శివనామ స్మరణ మనకు సహనం, వినయం, ఆత్మబలాన్ని నింపుతుంది మరియు నేర్పిస్తుంది. ప్రతిరోజు కొన్ని నిమిషాలు శివుని నామాలను స్మరించడం జీవితానికి దివ్యమైన శక్తిని ఇస్తుంది. శివుడు అశుతోషుడు. స్వచ్ఛమైన హృదయంతో జపించిన నామాలకు వెంటనే కరుణ చూపుతాడు. ఈ నామాలు మన కుటుంబానికి, సమాజానికి శుభాన్ని చేకూరుస్తాయి. భక్తితో శివనామాలను జపిస్తూ ధర్మ మార్గంలో ముందుకు సాగుతాం. శివ కటాక్షం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర నామస్మరణను ఇక్కడితో ముగిస్తున్నాము. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అంతేకాదు పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ, ఆధ్యాత్మిక విషయాలు కానీ మీ వరకు అందడం జరుగుతుంది. తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక కథతో కానీ, ఆధ్యాత్మిక విశేషంతో కానీ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. ధన్యవాదాలు.